వైరాగ్యము. ఒక యోగి మా సభాభవనమున ఇట్లు ఉపన్యసించినాడు. నాయనులారా, సాక్షి సంఘోపన్యాసములను కొన్ని మాసముల నుండి ఆంధ్రపత్రికా సారస్వతానుబంధమున చూచుచుంటిని, పరమానంద భరితుడు నగుచుంటిని. ఎప్పుడైనను మీ గ్రామమునకు వచ్చి మీ సంఘమున ఉపన్యాసమియ్యవలయునని అనుకొంటిని. శ్రీజగన్నాథ క్షేత్రమునకు పోవుచు మీ గ్రామమున ఇందుకొరకే బస చేసితిని. కావున నేను చెప్పబోవు మాటలను సావధానులరై దయాపూర్వకముగా వినవలయును. నేను చెప్పబోవు మాటలు మీరిదివరకు పెద్దల వలన వినని మాటలు కావు. జంఘాల శాస్త్రియు మీకట్టి మాటలు ఇదివరకు చెప్పియ్యున్నాడు. మంచి మాటలు ఎవరు చెప్పినను వినవలసినవే. వీణమీద సరిగములు వింటిమి కదా, చిత్తారు మీద అవియే ఏల తిరుగ వినవలయునని నిరాకరింపదగునా? ఎవ్వడు గానమొనర్చినను సప్తస్వరములతోడనే. అవి మీ సొత్తు కాదు, నా సొత్తు కాదు. కాని ఈ మాటలకేమి? సర్వం దుఃఖం దుఃఖం అని బుద్ధుడు చెప్పిన మాట పరమార్థమైనది. దుఃఖమును నివారణ చేసుకొనుటకే ప్రతి జీవము కూడా ప్రయత్నించుచున్నది. ఒక దుఃఖమును తప్పించుకొనదలచి మరి 10 దుఃఖములలో పడుచున్నది. బ్రహ్మచర్య బాధను బాపుకొనదలచి భార్య బాధ, పిల్లల బాధ, మనుమల బాధ, దారిద్ర్య బాధ, సంతత వైద్య బాధ, శ్రాద్ధ బాధలను మనుజుడు అందుచున్నాడు. లేమి బాధను సహింపలేక తన రక్తమును, మాంసమును, బుద్ధిని వేరొక్కనికి విక్రయించుకొనుచున్నాడు. పట్టెడన్నమునకై పరునికి బానిస ఎగుచున్నాడు. కడుపులో చల్లబడుటకై గుండెలకు నిప్పంటించుకొనుచున్నాడు. నోటిలో ఒక్క కవళమునకై మూతిపై 10 చెప్పుదెబ్బలను తించున్నాడు. ఒక్క దుఃఖము నుండి నివృత్తి కాదలచి మనుజుడు మరి 10 దుఃఖములలో పడుచున్నాడు. నడక బాధను బాపుకొనదలచి బండికై ప్రయత్నించుచున్నాడు. దాని కొరకు ఈడిగలబడి కనిపెట్టుకొనుచున్నాడు. ధనమెక్కువ ఇచ్చుచున్నాడు. కుదుపెక్కువ పడుచున్నాడు. భోజనమును మానుకొనుచున్నాడు. బండి నిమ్మళముగా పోయిన ఎడల విసుగుకొనుచు పరులను తిట్టుచున్నాడు. వేగముగా పోయిన ఎడల ప్రాణములు అరచేత పెట్టుకుని ఏడ్చుచున్నాడు. బండి తిరుగుబడిన ఎడల నలిగి చచ్చుచున్నాడు. కౌపీనము ఎలుక కొరికినదని ఎలుక బాధను బాపుకొన నెంచి ఒక సన్యాసి పిల్లిని పెంచినాడు. పిల్లి పాలకై ఆవును సంపాదించినాడు. ఆవు మేతకై పొలమును కౌలునకు తీసుకునినాడు. పొలము కృషికై 2 ఎనుబోతులను సంపాదించినాడు. 4 పాలికాపులను చేరదీసినాడు. పండిన పైరు ఆ పాలికాపులు హరించుటచే వారిని చెడామడా తిట్టినాడు. వారు క్రోధోద్రేకమును కొట్టిన దెబ్బలను పడినాడు. శిస్తిమ్మని బాధించిన కరగ్రాహితో ఇచ్చితినని అసత్యమాడినాడు. నిదర్శనమేదని అతడడుగా దివాను సంతకముతో రసీదును సృష్టించినాడు. జిల్లా జడ్జి చేత 14 సంవత్సరములు కఠిన కారాగృహ శిక్ష నొందినాడు. భ్రష్టుడై, పాపియై, పతితుడై కారాగృహముననే ప్రాణములు కోల్పోయి పంచములచే ఈడ్పింపవేయబడినాడు. పోగొట్టుకొనదలచినది ఒక్క దుఃఖముపైన బుద్ధిపూర్వకముగా పడవైచుకొనినవి 14 దుఃఖములు. నాగరికత వృద్ధి అయిన కొలది ప్రపంచముల దుఃఖములు వృద్ధి అగుచున్నవి. మనకిప్పుడున్న నాగరికతను ఎరుగని మన పూర్వులొందిన దుఃఖముల కంటే మనమిప్పుడు సహస్రగుణములు అధికములకు దుఃఖములను పొందుచున్నాము. పూర్వమున బాలులకు ఈ దుర్బలత్వములేవి, ఈ దురభ్యాసములేవి, బాలికలకిప్పటి 10 ఏండ్ల సమర్థలేవి, మనుజులకి అకాల మరణములేవి, ఇన్ని కోర్టులేవి, ఇందరు న్యాయవాదులేరి, ఇన్ని అసత్యములేవి, ఇన్ని కారాగృహములేవి, ఇన్ని రోగములేవి, ఇందరు వైద్యులేరి, ఇన్ని మరణములేవి, ఇన్ని పాఠశాలలేవి, ఇందరు ఉపాధ్యాయులేరి, ఇందరు సుంఠలు, ఇందరు మూఢులు, ఇందరు అవిధేయులు ఏరి, ఇన్ని శకటాది సదుపాయములను లేవు, ఇన్ని ఉపద్రవములను లేవు, ఇన్ని నౌకా ప్రయాణములు లేవు, ఇన్ని జలమరణములను లేవు, ఇంత ప్రకృతి శాస్త్రాభివృద్ధియూ లేదు, ఇంత ప్రాణాపహరణమూ లేదు. పాశ్చాత్య దేశములో కొన్ని మహాపట్టణములను నేను చూచితిని. హరహర, ఏమని చెప్పను? తిండి లేక మలమలమాడుచున్న దిక్కుమాలిన పిల్లల రోదన ధ్వనులు పర్వతములను పగులచేయ చాలియున్నవి. పరిణయ ప్రమాణములు బహుభంగులను ఆచరించిన విటాధములకు చిక్కి వివాహపూర్వరంగమందే వేవిళ్ల బాధలు పడవలసి వచ్చిన కామినుల కన్నీళ్లు సెలయేళ్ల వలె ప్రవహించుచున్నవను మాట యతిశయోక్తి కాదు. అనవరతము కాలిపోవుచున్న అనాథలగు అబలల హృదయముల నుండియూ, అభాగ్యులగు బ్రహ్మచారుల హృదయముల నుండియూ వెలువడుచున్న ధూమపటములచే గ్రహములు ఆచ్ఛాదితములగుచున్నవి. వట్టి ముష్టి చిప్పతో, చింకిపేలికలతో, శల్యపంజర సన్నిభ స్వరూపముతో, విచ్ఛిత్తైన గర్భముతో, అశ్రుప్రవాహమున డాగులు పడిన దౌడలతో, వికలాంగములతో, వ్రణబాధలతో అభాగ్యదేవత నెత్తిపై చేతులుంచుకుని మోకాళ్లపై తలవ్రాల్చి భూకంపము కలుగునట్లు రోదనము చేయుచున్నది. పాపము పండి బ్రద్దలై కుళ్ళి మురుగుడెత్తి ప్రపంచమంతయు దుర్గంధ భూయిష్టముగా నొనర్చుచున్నది.
ఈ దుఃఖములన్నీ ప్రజలు హోరని ఏడ్చుచూ అనుభవించుచున్నారు. దానిని తప్పించుకొనుటకై భూమ్యాకాశములను కలుపునంతటి ప్రయత్నములు అనర్చుచున్నారు. ఆ ప్రయత్నములలో దుఃఖములు శమించుటలేదు సరికదా, శతసహస్ర గుణాధికములగుచున్నవి. ఎక్కడ చూచినా ఏడుపు, ఎక్కడ చూచినా బాధ, ఎక్కడ చూచినా దుర్మృతి, ఎక్కడ చూచినా రోత, ఎక్కడ చూచినా మహాపాపము. తుపానుగాలి అయినను నడుమ నడుమ కొంత శమించినట్లు, దావానలమైనను నడుమ నడుమ కొంత అడగినట్లు, దుఃఖజాలము కూడా స్వభావముననుసరించి కొంత శాంతించినప్పుడు మనుజులు మహోత్సాహమును ఉప్పొంగుచున్నారు, కెవ్వున ఆర్చుచున్నారు. తమ వంటి ప్రయోజకులు లేరని గర్వాతిరేకమును గంతులిడుచున్నారు. ప్రపంచమునకు మేమే ప్రభువులమని ప్రగల్భములాడుచున్నారు. సృష్టితంత్రమంతయు మాకు కరతలామలకమని ఆత్మీయ స్తోత్ర కథాకలాపములతో విర్రవీగుచున్నారు. ఉపశమిల్లినట్లు కాసంత కనబడిన దుఃఖములు తమ స్వభావముననుసరించియే తిరుగా విజృంభించినవి. మరలా రాలవర్షము తలలపై కురియుచున్నది. మరలా అగ్నిపర్వతములు హృదయముల పగులుచున్నవి. మరలా తారకమునకు తారకమునందు ఏడుపులు ఆరంభమైనవి. ఆరవ కాలమునకు ఆరవ కాలములోని రోదన తాళములు రోదసీ కుహరము అదరం రోగుచున్నవి. ఉత్సాహములు ఉపశమిల్లినవి. ఆత్మశక్తి విశ్వాసములు అంతరించినవి. గర్వాతిరేకములు గంగపాలైనవి. ప్రపంచ ప్రభుత్వము భగ్నమైనది. తమ కాలిక్రింద చీమకు తమకు వస్తుతత్వము చేత, శక్తి విభవము చేత, ప్రకృతి పరిపాటి చేత భేదము లేశమైనను లేదని కాసంత జ్ఞానస్ఫులింగము మెదటిలో నుదయించినది. సృష్టికి పరమార్థ ప్రభుడు భగవంతుడని ఇప్పుడు రవంత గోచరించినది. అట్టి మనస్థితితో తలలు వంచుకొనుచున్నారు, చేతులు జోడించుచున్నారు, చెవులలో వేళ్లు కుక్కుకొనుచున్నారు, తలలు కొట్టుకుని దైవస్మరణ మొనర్చుచున్నారు. వెంకటేశ్వరునకు వెంట్రుకలు మొదలు వేయారులిచ్చదమనుచున్నారు. తమ్ములు లాగికొనుచున్నారు, ముడుపులు కట్టుచున్నారు, మ్రొక్కులిడుచున్నారు, నెత్తిపై మొత్తుకొనుచున్నారు, ప్రమాణములను చేయుచున్నారు. భగవంతుడా అని పరిపరి విధముల పలవించుచున్నారు. స్వభావముననుసరించి తిరుగా దుఃఖములు కొంత శాంతించినవి. తోకతీసిన పేకజొవ్వవలే తిరుగ ఎంత అల్లరి అయినా చేయుచున్నారు. వెర్రులెత్తి వీరావేశములచే విజృంభించుచున్నారు. బాంబుల వలె ప్రేలి పడుచున్నారు. పరిపూర్ణ జగత్పట్టాభిషేకమునకు తిరుగా ప్రయత్నించుచున్నారు. మొక్కులు లేవు, ముడుపులు లేవు, ప్రార్థనలు లేవు, భగవంతుడు లేడు. నిజమైన భక్తియా వల్లకాడా? కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అబుద్ధిపూర్వకముగా అమ్మ అని అరచినట్లు గుండెలలో పోటు తగులుగానే గోరవంక పలుకువలే గోవిందనామస్మరణము. అది దాటిన వెంటనే ఎప్పటి మాటయే. అంతకంటే నేమియూ లేదు. మనుజుల సిగ్గుమాలిన బ్రతుకు ఇట్లున్నది. నీతిమాలిన ప్రవర్తనం ఇట్లున్నది. జ్ఞానశూన్యమైన అవస్థ ఇట్లున్నది. ఏమని చెప్పవచ్చును? చీచీ, ఇంత దిక్కుమాలిన గతి మరి ఎచ్చటనైనా యున్నదా? ఈ దుఃఖములన్నీయూ పడుచు, తల కొట్టుకొనుచు, ఏడ్చుచూ ఉండవలసినదేనా? మరి ఏమైనా తారక మార్గమున్నదా? లేవేమి? లేకున్న ఎడల మతమెందులకు, భగవంతుడెందులకు? ప్రపంచము మహా దుఃఖభూయిష్టమని ఎరిగియుండియే, దుఃఖశాంతిని ఆచరించిన కొలది దుఃఖవృద్ధి యగునని ఎరిగియుండియే, ఇహలోక జీవనము జీవనము కాదని ఎరిగియుండియే, శాశ్వతమైన పరలోక జీవనమున్నదని ఎరిగియుండియే, ప్రపంచముననున్న సర్వమతకర్తలు కూడా సంసార త్యాగము కంటే సమ్యక్ సాధనము లేదని సముద్ర ఘోషమున బోధించిరి. కన్ఫ్యూషియస్ బోధయే గౌతమ బుద్ధుని ప్రతిధ్వని. విషపాత్రతో సోక్రటీసు పాడిన సంసార పరిత్యాగ గీతమునకే కొరత మేకులతో యేసుక్రీస్తు పాఠాంతరము పాడినాడు. దేశములలో భేదమున్నది, కాలములో భేదమున్నది, జాతిలో భేదమున్నది, కాని పరమార్థగ్రహణమున మాత్రము వారికి భేదము లేదు. సంసార పరిత్యాగమన నేమియో సంపూర్ణముగా తెలియక సతిని విడిచి, సంతానము విడిచి, జోగులై, పరమహంసలై, బైరాగులై పర్వత గుహాంతరములకు, వనప్రదేశములకు కొందరు పోయిరి. ఎండకెండి వానకు తడిసి పంచాగ్నుల నడుమ పరితపించి గబ్బిలముల వలె కాళ్లపై వేలాడి యూర్ధ్వబాహులై కొంత చచ్చి, ఒంటికాలిపై నిలువబడి మొరడై పద్మాసనమున ప్రాణాయామ దీక్షచే స్తంభించి మరింత బాధలకు లోనేరి. దేహమెండినది గాని యాస ఎండినదా? తల వెంట్రుకలు పండినవి గాని తత్వం పండినదా? జటలంకురించినవి గాని జ్ఞానం అంకురించినదా? అంగశక్తి తగ్గినది గాని అరిషడ్వర్గ బాధ తగ్గినదా? బలాత్కారమును ప్రతిరోధించుటచే మరింత హెచ్చినవేమో. అనుభవించిన వాడను నేను చెప్పుచుండగా హెచ్చలేదని మీరు చెప్పగలరా? కదలకుండుటకే కంఠము వరకు పూడిపించుకున్న యోగికి చిత్తము మునుపటి కంటే చంచలమైపోవుచున్నది. ఉపవాసమునర్చి ధ్యానించుచున్న బైరాగికి సర్వదా ఎదుట నిలవబడినది పరమాత్మ కాదు, పప్పుకుండ. కచ్చగట్టిన జోగికి కన్ను మూసిన కాంత, కన్ను తెరచిన కాంత, కలలో కాంత. వీరే సంసారములలో నుండిన ఎడల
వీరికింత బాధయుండదు, ఇంత సంతత దుఃఖముండదు, ఇంత తదేక దృష్టియుండదు, ఇంత వెర్రి దేవులాటయుండదు, ఇంత దయ్యపుటాకలియుండదు, ఇంత రాక్షస కామముండదు. ప్రపంచ పరిత్యాగమనగా అడవిలో పడి ఇంటి కొరకు ఏడ్చుట కాదు, ముక్కు గట్టిగా మూసి తిండికై నోరు తెరచుకొనుట కాదు, పంచాగ్ని మధ్యమున నిలిచి పట్టెమంచపుట ఆనందమును అపేక్షించుట కాదు, లంగోటీ బిగించి జారుపైటకై ఉర్రూతలూరుట కాదు, యోగినులకు వేవిళ్ల బాధనిచ్చి సన్యాసులు సుఖవ్యాధి బాధనొందుట కాదు. నీవు భవపరిత్యాగము చేయనక్కరలేదు, పర్వత గుహాంతర సీమలలో పస్తుండనక్కరలేదు, శరీర వ్యధలేమియూ పొందనక్కరలేదు, అంతరంగ నిరోధము ఏమియూ ఆచరింపనక్కరలేదు, హృద్రసములను ఎండజేసుకొననక్కరలేదు, ఆశాపాశములు త్రెంపుకొననక్కరలేదు. నీ ఇష్టానుసారముగా ఇంటిలో నుండవచ్చును, సతితో కాపురము చేయవచ్చును, సంతానమును కనవచ్చును, ధనాది సంపాదన మొనర్పవచ్చును. అటులైన సంసార దుఃఖములెట్లుపోవును, మాకు తెలియకుండానున్నది అని కేకలు. భవదుఃఖములెట్లుపోవునా, భవపరిత్యాగము వలన, భవపరిత్యాగము వలన. భవపరిత్యాగము చేయుట ఏమి, సంసారమును వదలకుండా నుండుట ఏమి, అసందర్భముగానున్నది అను కేకలు. అసందర్భమేమియూ లేదు, అసందర్భమని నీకు తోచునది అసందర్భము కాదు. భవములో నుండియే భవపరిత్యాగమొనర్పవచ్చును, ప్రపంచములో నుండియే ప్రపంచ విసర్జన మొనర్పవచ్చును. అది ఎట్లో చెప్పెదను. యథార్థ ప్రపంచమును నీవు చూచుట లేదు, నీవు చూచునదేదో మిథ్యాప్రపంచము. నీ ఇంద్రియములకు మాత్రమే గోచరమగునది, నీవు ప్రపంచమని భ్రాంతిపడుచున్నావు. నీ అజ్ఞానముచే నీకంతకంటే తెలియకుండానున్నది. మాయాతిరోహితుడవై నీవు దుర్భ్రమనొందుచున్నావు. ఇది చెట్టని, అది పొట్టని, అది పశువని, వాడు మనుజుడని, ఇది యాడుదని, వాడు మగవాడని, అది అంబువని, ఇది అగ్ని అని, వ్యక్తి వ్యక్తికి వస్తు వస్తువునకు భేదములు కల్పించుకొనుచున్నావు. భేదము మిథ్య, భేదశూన్యతయే పరమార్థము, అదియే పరమాత్మ తత్వము. అది నీ ఇంద్రియములు కగపడు అన్ని వస్తువులయందును వ్యాపించి ఉన్నది. కన్నులు తెరవుము, మనస్సును తెరవుము, మాయాయవనిక త్రోచివేయుము. నీకా పరతత్వము, ఆ పరంజ్యోతి, ఆ పరబ్రహ్మము అగపడును, అగపడి తీరును. ప్రపంచమంతయు భగవన్మయమై ఉన్నది. ఆ సంగతి నీవు తెలుసుకొనవలేను, అట్లు చూచుటకు నేర్చుకొనవలేను. శ్రమపడి ఆ అవలోకమును అభ్యసింపవలేను. నీలో భగవంతుడు, నీ పిల్లలలో భగవంతుడు, నీ మిత్రులలో భగవంతుడు, నీ వైరిలో భగవంతుడు, పర్వతములో భగవంతుడు, పరమాణువులో భగవంతుడు, ఎల్ల ఎడలా భగవంతుడు. ఇక నీకు దుఃఖమెక్కడిది? నాది నీది అను భేదబుద్ధి నీకు ఉదయించినప్పుడు కదా నీకు దుఃఖము. మిత్రుడు వైరి అను భేదబుద్ధి నీకు ఉదయించినప్పుడు కదా నీకు దుఃఖము. హెచ్చుతగ్గులను వ్యత్యస్త బుద్ధి నీకు కలిగినప్పుడు కదా నీకు దుఃఖము. నీ వస్తువేదియో పోయినప్పుడు కదా నీకు దుఃఖము. ఉన్నదొక్క భగవంతుడే అయినప్పుడు నేనెక్కడ, నీవెక్కడ, నాకేమి, నీకేమి, మిత్రమేమి, వైరి ఏమి, హెచ్చేమి, తగ్గేమి, మంచి ఏమి, చెడ్డ ఏమి, ఉండుట ఏమి, పోవుట ఏమి, పుట్టుక ఏమి, చావేమి, ఏమీయూ లేదు. ప్రపంచ దుఃఖము లేదు, ప్రపంచము లేదు. ప్రపంచ పరిత్యాగమనగా ఇది కాని అడవికి పోయి ఆకలముల తినుట కాదు. భార్యాపుత్రులను ఇంట నేర్పించి వారికంటే ఎక్కువగా తానడవిలో నేర్చుట కాదు. కాని అట్టి ఉత్తమ స్థితి ఉపన్యాసములకే కాని ఆచరణమునకు అక్కరకు రాదని అందురేమో. అక్కరకు రాకపోవుట కాదు, అక్కరకు వచ్చును. ఇట్లు సంపూర్ణ ప్రయత్నము చేత, సంతత సాధనము చేత, సత్వగుణ సంపత్తి చేత తలపులో, మాటలో, చర్యలో సదా భగవంతుని నిలుపుము. భగవంతునిపై దృష్టి లేకుండా ఒక్క తలపైన తలపకుము, ఒక మాట అయినా ఆడకుము, ఒక్క పని అయినా చేయకుము. నీ భార్యాపుత్రులను నీ యొద్ద కొంతకాలముంచుమని నీకు భగవంతుడు అప్పచెప్పిన వారని మనఃపూర్వకముగా నెంచుకొనవలేను. వారు నీ యొద్ద నుంపబడినవారే గాని నీవారు కారని నిశ్చయముగా నమ్మవలేను. వారు భగవంతుని సొత్తని నమ్మవలేను. నీకున్న ధనమునకు నీవు స్వామివని ఎంచవలదు. నీ ఆస్తి అంతయు భగవంతునిదే. అది భగవదిచ్ఛచే ఏమి అయినా అగుగాక, ఎట్లు పోయినా పోవుగాక, పరక్షేమమునకే నీవెప్పుడూ ప్రయత్నించుచుండవలేను. సోమరివై ఉండక సర్వదా పరశ్రేయమునకే పనిచేయుచుండవలేను. సంఘసేవ కంటే సత్కార్యము లేదు. క్రమక్రమముగా నీకు స్వార్థపరత్వము వదలును. నీ చిత్తము నీలోపలనే గుడుగుడుగుంచములాడుట మానివైచి వెలుపలికి విజృంభించును. నాడు దాటి దేశము, దేశము దాటి ఖండము, ఖండము దాటి గోళము, తుదకు జగత్తంతయు నీ హృదయము వ్యాపించును. ఇట్లు కొంతకాలము నీవభ్యసింపవలయును. మొట్టమొదట నీ తల్లిగారిని పరబ్రహ్మస్వరూపముగా భావింపుము. ఆమెను గౌరవించి, మన్నించి, స్మరించి, సేవించి, ఆరాధించి, ఆమె కొరకే బ్రతుకని ఎంచి, ఆమె సెలవునకు బద్ధుడవై సదా ఆమె పరిచర్యయందే బద్ధదీక్షుడవై ఉండుము.
ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట ఆమెలో భగవంతుని నీవు గాంచెదవు. తరువాత నీ తండ్రిగారి ఎడలను అట్లే ప్రవర్తింపుము. ఈసారి నీవు శీఘ్రకాలములోనే కృతార్థుడవగుదువు. తరువాత నీ గురువునెడల అట్లే ప్రవర్తింపుము. నీవు మరింత త్వరలో కృతకృత్యుడవగుదువు. తరువాత నీ పిల్లలలో భగవంతుని చూతువు, నీ భార్యలో చూతువు, తుదకు జగత్తులో అన్ని వస్తువుల యందును నీవు భగవంతుని చూతువు. ఇక నీవు సతితోనున్ననేమి, సంతానవంతుడవైననేమి. ఈ మాటలు ఆ యోగి పలుకుచుండగా సభాసదులలో నుండి ఒక కాంత గడగడలాడుచూ కన్నీరు పెట్టుకొనుచు మేలుముసుగుచే ముఖకాంతిని అడ్డుపరచుకొనుచు ఉపన్యాసరంగమునకు వచ్చి గద్గద స్వరముతో ఇట్లు పలికెను. సోదరులారా, ఈ గ్రామములోనికి మా అక్కగారిని చూచుటకు వచ్చియుంటిని. నాది మరి ఒక యూరు. ఆ యూర మా తండ్రిగారి యొద్దనుంటిని. నీ భర్త ఎవరని అడిగదరేమో. ఈ యోగియే నా భర్త. ఈతడు నన్ను 20 ఏండ్ల క్రిందట విడిచి యోగులలో కలిసిపోయినాడు. నేనతనితో 3 ఏండ్లు కాపరు మొనర్చితిని. నాకు 16వ ఏట ఈతడు నన్ను విడిచిపోయినాడు. ఈతనికి అప్పటికి 19 సంవత్సరములు. ఈతని మాటల వలన ఈతడు ప్రపంచ వస్తువులన్నింటియందు భగవంతుని చూడగలిగినవాడని తోచుచున్నది. అట్టివాడు సతితోనున్ననేమి, సంతానవంతుడైననేమి అని ఇప్పుడే సెలవిచ్చినాడు. నేనాతని సతిని, అందువలన ఆతనితో సంసారమొనర్చుటకు అర్హురాలను. ఈతడట్టి జగద్బ్రహ్మదర్శన సమర్థుడు కాక సంజ్ఞామాత్ర యోగియే సంసారలంపటుడే అయినను నాకు మరింత మంచిదే. ఎటులైనా ఆతనితో కాపురము చేయదగినదానను. ఆతడు నాతో ఇక సంసారమొనర్చుటకు మీరందరూ దయతో అనుజ్ఞను ఇయ్యవలయను. సాక్షి సంఘ సభ్యులకు ఇతని ఉపన్యాసము వలన భగవద్దర్శనమైనదో లేదో కాని నాకు భర్తృదర్శనమైనది. నేను నా భర్తలో భగవంతుని చూచుచున్నాను. ఈతడు నన్ను విడిచి వెడలిపోయినప్పటి నుండి ఈతని ఛాయా విగ్రహమును పైటచాటును దాచుకొని ఆతనిని స్మరించుచూ అధశ్చైన బ్రహ్మచర్య వ్రతములు ఆచరించుచూ కాలక్షేపమును చేయుచున్నాను. ఇదిగో ఆతని పటము అని సభాసదుల వంక దానిని విసిరివైచి భర్తను చేయి పట్టుకుని ఇంటికి తీసుకుని పోయెను. ఓం శాంతి శాంతి శాంతి.